శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. బ్రహ్మాండ పురాణంలోని ఒక అద్భుత స్తోత్రం శ్రీ లలిత రహస్యనామ సాహస్ర స్తోత్రం. చాలా గొప్ప స్తోత్రం. ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకుండా భక్తులకి ఇవ్వమని స్వయంగా అమ్మవారు చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఈ లలితా సహస్రనామాన్ని ఈ కలికాలంలో ఇంచుమించుగా అందరూ చదువుతున్నారు, పారాయణము చేస్తున్నారు, శ్రద్ధతో వింటున్నారు. ఎక్కువ మంది భక్తులకి ఇందులో ఎక్కడైనా భాషా దోషాలు ఉంటాయేమో, ఉచ్చారణ దోషాలు ఉంటాయేమో, ఈ దోషాలు లేకుండా మేము ఎలా చదవాలి అని ఒక అనుమానం వచ్చింది, భయం కలిగింది. అందుకని నా దగ్గరకు వచ్చి గురువుగారు మీరు స్వయంగా ఏ భాషా దోషము లేని రీతిలో మా కోసం అందించగలరని మాకు నమ్మకం, కాబట్టి మీరు దీనిని గానం చేయండి, మేము మిమ్మల్ని అనుకరించి చదువుతాం, అప్పుడు గురువుల యొక్క ముఖం నుంచి వచ్చిన వాక్కును వినడం వల్ల మాకు ఏ విధమైన దోషము ఉండదు అని భక్తితో అడిగారు. ఎంతోమంది ఎంతో పూర్వం గానం చేసినా మాకు గురువుగారి గానమే కావాలి అని భక్తులు కోరటం వల్ల భక్తుల కోసమని ఇప్పుడు దీనిని నేను మీకు గానం చేసి అందజేస్తున్నాను. శ్రద్ధగా దీనిని ఇంట్లో వినండి. మీరు కూడా దీనితో గొంతు కలిపి పారాయణ చేయండి. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో ఉండడం కాదు, బ్రహ్మాండమే లలితా సహస్రనామంలో ఉన్నది. ఇక ఈ స్తోత్రముతో సాటి వచ్చే స్తోత్రం భువన బ్రహ్మాండములలో లేదు, అందరూ ఏకకంఠంతో చెబుతున్నమాట. శ్రీ మహావిష్ణువు హయగ్రీవావతారంలో దీనిని సేకరించి అగస్త్యునికి అందించాడు. ఇది నిత్యం వింటే అనుకున్న పనులు అవుతాయి, సకల శుభాలు కలుగుతాయి, ఇటు భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతాః ఋషయః అనుష్టుప్ఛందః శ్రీ లలితా పరాభట్టారికా దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత
ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపోరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థలశోభిత ముఖచంద్ర కళంకాభమృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణచిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణభాసుర కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీన్యక్కారిరదనచ్ఛద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపోరమజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళిలతా ఫలకుచద్వయీ లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్యరచనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంఘిక గోఢగొల్ఫాకోర్మ పృష్ఠజయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవధి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థా శివాస్వాధీనవల్లభ సుమేరుమధ్య శృంగస్థా శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాస్య కోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగ భండ సైంజవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణవారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్తవర్షిణి కరాంగుళినఘోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధా సురసైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకోటైకస్వరూప ముఖపంకజ కంఠాధః కటిపర్యంత మధ్యకోటస్వరూపిణి శక్తికోటైకతాపన్న కక్షధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకోటత్రయకళేబర కులామృతైక రసికా కుల సంకేతపాలిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర
మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి భవానీ భావనా గమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివస్యా భయాపహ శాంభవీ శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభానన శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమథని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచుకుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదోర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్త మహాశక్తిర్మహారతి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టికళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా చారురూప చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారోప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాధి నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృజ్య హేయోపాదేయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందు వదన రతిరూపారతిప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణీ జగతి కంద కరుణారససాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణి మద విఫల విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి నిర్ముక్త
క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృతాశేష పాషండా సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్యా తనుమధ్యాతమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్త మానసహంసిక కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయాజాలంధర స్థిత ఓడ్యాణపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్యఃప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థశరీరిణి ప్రభావతీ ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముదీ భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరాశిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తిశ్చాతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృందనిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమమహిమా నిత్య యౌవనామదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమప్రియా కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గతత్పరసేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతీ కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతీ త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధిచక్ర నిలయ రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబాస్వరూపిణి మణిపోరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదిగాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠా గుణాన్న ప్రేతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబాస్వరూపిణి స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్రమనోహర సోలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధో నిష్ఠా మధుప్రేత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ డాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థ హంసవతీ ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రేత చిత్త యాకిన్యంబాస్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధ శృతిస్మృతిరణుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచించరూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి
నిత్యతృప్త భక్తనిధిర్నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాలసామత్త మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక కటాక్ష కింకరీభూత కమల కోటిసేవిత శిరస్థిత చంద్రనిభా భాలస్థేంద్రధనుఃప్రభ హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతరదీపిక దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తిస్తేశ్వరి త్ర్యక్షదీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య అదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భౌమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మ్యైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద వలిప్రియ భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రేత నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరి లజ్జా రంభాదివందిత భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్ర్యంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గద శుద్ధ జప పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమప్రియ మహతి మేరునిలయ మందార కుసుమప్రియ వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూ త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్యా పరాపర సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని
మూర్త మూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామినీ సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూ ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తిరుద్దామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్త ముగ్ధాక్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రీ యమానస్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్యపాటల దక్షిణా దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేశీ మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశీ విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేతమంచాధిశాయిని పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యర్చన ప్రేత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీయతరూపిణి అవ్యాజకరుణామూర్తి అజ్ఞానధ్వాంతదీపిక ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరి శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః శ్రీదేవీం స్వ అభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః. అత్యంత పవిత్రమైన శ్రీ లలితా రహస్యనామ స్తోత్రాన్ని ఇప్పటిదాకా మీరు విన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని వైశిష్ట్యం ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నది. అమ్మవారు తన శరీరం నుంచి 8 మంది దేవతలను సృష్టించింది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని ఆ 8 మందిని పిలుస్తాం. వీరే వాగ్దేవతలు.
అమ్మ శరీరము నుంచి పుట్టిన వాగ్దేవతలు స్వయముగా రచించిన స్తోత్రం ఇది. ఇలా స్త్రీ రూపంలో ఉన్న దేవతలు రచించిన ఏకైక సహస్రనామ స్తోత్రం లలితా రహస్య నామ సహస్ర స్తోత్రం. ప్రతి సహస్రనామ స్తోత్రంలోనూ కూడా ఎక్కడో ఒక చోట తూ చ అనే 2 పదాలు ఉంటాయి. మరియు అనడానికి పాదపూర్తికి తూచాలు వాడతాం. కానీ మొత్తం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత మొదలు పెడితే శ్రీ శివశక్తి రూపిణి లలితాంబిక వరకు మధ్యలో ఎక్కడ ఈ తూచా ఉండవు చూడండి. మీరు ఎక్కడ ఒక్క ఈ 2 అక్షరాలు లేకుండా రాయబడిన అపూర్వ మంత్ర స్తోత్రం ఇది. ఈ స్తోత్రాన్ని 40 రోజుల పాటు అమ్మవారి సన్నిధానంలో ఒక పటం పెట్టుకుని కానీ లేక విగ్రహం కానీ పెట్టుకుని ఆవు వెన్న నైవేద్యం పెట్టి ఈ వెన్నని తింటే దంపతులకి గొడ్రాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి సంతానం కలుగుతుంది. పిల్లలు పుట్టని డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా 40 రోజుల పాటు రోజు ఇంత ఆవు వెన్న అమ్మవారికి నైవేద్యం పెట్టి సహస్రనామ పారాయణ చేసి ఆవు వెన్న దంపతులు మాత్రమే తింటే వారికి సంతానం కలుగుతుంది, అనుకున్న సంతానం కలుగుతుంది. ఆడవాళ్ళు ఈ 40 రోజుల్లో బయట ఉంటే 4 రోజులు ఆపి మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించవచ్చు. రాత్రిపూట నా భార్య నా మాట వినాలి, లేక నా భర్త నా మాట వినాలి, మేము అనుకూలంగా ఉండాలి అని రాత్రి 9 గంటలకి భార్యాభర్తలు దీనిని పారాయణ చేసుకుంటే, లేక ఇప్పుడు నేను పారాయణ చేసిన దాన్ని మీరు విన్నా కొద్ది రోజుల్లో దంపతులు ఇద్దరూ ఐకమత్యంతో ఉంటారు, తగాదాలు తొలగిపోతాయి. 27 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పూట 12 గంటలకి దీనిని విని ఇంత ధాన్యం ఏ పక్షులకైనా ఆహారంగా వేస్తే ఏడాది తిరగకుండా వాడికి సొంతిల్లో ప్లాటో ఏదో ఒకటి వస్తుంది. స్వగృహ ప్రాప్తి కోసం దీనిని 27 రోజుల పాటు పారాయణం చెయ్యండి లేక వినమన్నారు. ఈ 27 రోజులు మధ్యాహ్నం పూట విని ధాన్యం అవి ఏవైనా ఒడ్లు కానీ ఇంకేమైనా కానీ ఏమైనా పక్షులకి పావురాలు లాంటి వాళ్ళకి మేతగా వేస్తే వారికి స్వస్థలం వస్తుందన్నమాట, మంచి ఇల్లు వస్తుందన్నమాట, లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోగలుగుతాడు వాడు. ఆరోగ్యం బాగా పీడిస్తున్నప్పుడు 143, 144 శ్లోకాలు పారాయణం చేసి తీర్థం మంచినీళ్ళు లోపలికి తీసుకుంటే, అంటే 143వ శ్లోకం 144వ శ్లోకం పారాయణ చేశాక కాసిన నీళ్లు ఉద్ధరణితో ఒక పాత్రలో విడిచిపెట్టి ఒక పళ్ళెంలో ఆ నీరు పారాయణ అయ్యాక తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఒకటి కాదు అనేకమైన ఫలితాలు ఇందులో ఉన్నాయి. నేను క్లుప్తంగా కొన్నే చెప్పాను. దీన్ని రోజు ఉదయము రాత్రి ఇంట్లో వింటే, ఇప్పుడు నేను గానం చేశాను, దాన్ని ఏ టేప్ రికార్డులోనో ఏ డివిడీలోనో లేక ఫోన్లోనో పెట్టుకుని వినండి. ఆ గానాన్ని వినండి, ఉదయం సాయంత్రం 2 పూట్ల వినండి. ఇలా 1 సంవత్సరం వింటే ఆ ఇల్లే మణిద్వీపం అవుతుందని, ఆ ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఈతి బాధలు ఉండవని, కష్టాలు రోగాలు ఉండవని శాస్త్రం చెబుతున్నది. అలా జరుగుతుంది కూడా. ఇలా అనేక శుభ ఫలితాలనిచ్చే శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రాన్ని స్త్రీ పురుషాది భేదం లేకుండా అందరూ కూడా వినండి, పారాయణ చెయ్యండి, ఇతరుల చేత చేయించండి. కనీసం వినడానికి ఖర్చు లేదు కనుక వింటే తరిస్తారు, సకల శుభాలు పొందండి.